भागीशाद्या सर्वार्थानामुपक्रमे यन्नद्वाकृतकृत्यास्मिस्तन्नमामि गजाननम् यस्य निष्पसितं वेद यो वेदेभ्यो खिलं जगत् निर्ममेतमहं वन्दे विद्यातीर्थमहेश्वरम् गुरुभ्यो नमः। నమస్కారం. ఎక్కువ సమయం నేను తీసుకోను, అత్యంత సూక్ష్మంగా మంత్రార్థము దానికి సంబంధించిన విషయాలు నా బుద్ధికి తగినట్టుగా చెప్పే ప్రయత్నం చేస్తాను. పెద్దల ఆశీర్వదించారు. సంగతిని అనుసరించి దర్శపూర్ణమాస ప్రకరణంలో ఒకే ఒక చిన్న మంత్రం ఓం ఇషమావదోర్జమావద్యుమద్వదత భయము సంఘాతం జేష్మా ఇది మంత్రం. దీనికి సూత్రకారులు వృషారవేణ దృషదుపలే సమాహంతి అని బోధాన్ని చెప్పారు. ఆపస్తమ సూత్రంలో కుటరురసి మధుజుహ్వా ఇత్యాగ్నేత్ర అశ్మానమాదాయ దృషదుపలే సమాహంతి నిర్దృషది సకృతుపలాయాం సావిత్రేణ వా శమ్యామాదాయ తయా సమాహంతి అని చెప్పి మరొక వచనం కూడా నిర్దృషది సకృతుపలాయాం అని చెప్పిన తర్వాత సావిత్రేణ వా శమ్యామాదాయ తయా సమాహంతి అని కూడా చెప్పారు. కాబట్టి ప్రస్తుతం అనుష్ఠానం జరుగుతున్నప్పుడు శాఖాంతర మంత్రమైన కుటరసి మధుజుహ్వ అన్నది పక్కన పెట్టి ఆపస్తంభ అనుయాయులు ద్వాపక్షాన్ని ఆశ్రయించి సావిత్రేణ అన్న మంత్రం చేత, అంటే సావిత్రేణ అంటే దేవశత్వ అన్న మంత్రం చేత ఆ శమ్యం గ్రహించి అక్కడ దృషకు ఉపలము అనే రెండు భాషాల విశేషాలు ఉంటాయి, చిన్నది పెద్దది. అవి మన భాషలో చెప్పాలి అంటే సన్నికల్లు పత్రము. ఇష్టి నిర్వాపము ప్రోక్షణము అయిన తరువాత దేవవ శ్రీదోత్మనాథు అన్న అనువాకం మొదలుపెట్టి హవిర్నిర్వాపము ప్రోక్షణము అయిన తరువాత అంతా సిద్ధం చేసుకున్న తర్వాత ఈ సావిత్రేణవా శమ్యామాదాయ తయా సమాహంతి. ఇక్కడ మంత్రం ఏమొస్తుందంటే ఇషమావదోర్యమావద్యుమద్వదత భయము సంఘాతం జేష్మా అని మాత్రమే ఉంది. ఏమి అక్కడ కర్త కానీ సంబోధన కానీ ఏమి మంత్రంలో ప్రకటన కావట్లేదు. విద్యారణ్య భాష్యంలో ఉన్న గొప్పతనం ఏమిటి అంటే అక్కడ ప్రకరణాన్ని చూసి అక్కడ ఉన్న ద్రవ్యాలను చూసి విద్యారణ్య స్వామి అక్కడున్న సంగతిని అనుసరించి వాక్యరచన చేస్తారు. విద్యారణ్య భాష్యంలో గొప్పతనం హే ఇషమావద ఊర్జమావద అని ఉన్నాయి, ఇంతవరకు చెప్పుకున్నాం. హే అక్కడ ఉన్నవి పాషాణాలు కాబట్టి హే పాషాణ ఇషం ఊర్జం యజమానే ఆనేష్యామీతి దేవేభ్యో పద. మనం తెలుగులో చెప్పుకోవాలి అంటే యజమాని కొరకై యజమానిని గూర్చి ఇషమును రసమును సంపాదిస్తున్నాము అని చెప్పి దేవతలకు చెప్పు. హే పాష వద అన్న మధ్యమ పురుష ఏకవచన రూపాన్ని చూసి వద అన్న పదాన్ని చూసి హే పాషాణ అనే సంబోధనము విద్యార్థుల వారు రాశారు. ఇషమావదోద్యమావద ద్యుమద్వదత అని వదత అని మధ్యమ పురుష బహువచన రూపం ఉంది. ఆ బహువచన రూపాన్ని అనుసరించి హే యజ్ఞాయుధాని అని చెప్పి వారు అక్కడ సంబోధన తీసుకున్నారు. లేకపోతే వదత అన్న బహువచన రూప క్రియాపదాన్ని సమన్వయం చేయడానికి సంబోధన కావాలి కదా, సంబోధన కూడా బహువచనంలో ఉండాలి. కాబట్టి అక్కడ ఉన్నవి యజ్ఞాయుధాలు కాబట్టి యజ్ఞాయుధాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి హే యజ్ఞాయుధాని ద్యుమద్వదత. ఇక్కడ సంబంధించిన భాషను ఏమన్నా చేయరు అంటే రసాభివ్యక్తి హరి ఇనమస్తి ఏవం దేవేభ్యో. ఇక్కడ ఉన్న హవిస్సు రసాభివ్యక్తి అంటే సారవంతమై ఉన్నది ఈ హవిస్సు. ఈ ఫలము యజమానికి కలగాలి. ఇటువంటి హవిస్సు అంటే ఇటువంటి ఫలాన్ని యజమానికి పెంపొందింప చేయి అని చెప్పి దేవతలకు చెప్పమని ఒక సమన్వయము. ద్యుమద్వదత
రసాభివ్యక్తితో కూడిన హవిస్సు ఇక్కడ ఉన్నది. ఇటువంటి హవిస్సు ఉన్నది కాబట్టి హే యజ్ఞాయుధములారా ఇటువంటి హవిస్సును మీరు స్వీకరించుదురుగాక అని చెప్పి సమన్వయం చేసుకున్నారు. ఇషమావదో ద్యమావద ద్యుమద్వదత. ద్యుమత్ అంటే దీప్తిమతు అని అర్థం. ఇక్కడ ప్రకాశవంతమై ఉన్నది. అటువంటి హవిస్సు ఈ యజమాని చేత సంపాదించబడి ఉన్నది కాబట్టి ఈ యజమానికి విషమును ఊర్జమును సంపాదించి పెట్టండి అని చెప్పి దేవతలు సంపాదించండి అని సమన్వయం చేసుకోవాలి. వయం సంఘాతం చేష్మ. వయం సంఘాతం చేష్మ అంటే వైరి సంఘం ఏదైతే ఉన్నదో దానిని మేము జయించగలము. ఇక్కడికి ఆ పదములు పదార్థములు అక్కడ ఉన్న ప్రసంగము అయితే బ్రాహ్మణం దీనికి చాలా స్పష్టంగా అంటే పెద్దలు గురువులు ఏం చెప్పేవారంటే మంత్రము బ్రాహ్మణము శ్రౌత సూత్రము తదంగమైన విషయాలన్నీ చెప్పాలి నాయన అని చెప్పేవారు. మంత్రము విషమావద దృషదుపలముల చేత సమాహరణం చేయడము సూత్రకారులు చెప్పిన విషయం. ఇంకా బ్రాహ్మణం ఏం చెబుతోంది అంటే ఇషమావతోద్యమావదేత్యాహ ఇషమేవోద్యం యజమానే దధాతి జుమత్పరత వైభవం సంఘాతం జేష్మేత్యాహ భ్రాతృవ్యాభిభూత్యై. ఇది స్పష్టంగా అర్థమవుతూనే ఉన్నది ఇంత క్రితం చెప్పిన బ్రాహ్మణం. అసలు ఈ సమాహనము ఎందుకు పుట్టింది అన్న విషయము ఇక్కడ ఈ ఆఖ్యాయిక ద్వారా తెలపబడుతుంది. మనో శ్రద్ధాదేవస్య యజమానస్యాసురగ్నీవాత్ యజ్ఞాయుధేషు ప్రవిష్టాసీత్ తేషు రాయావంతో యజ్ఞాయుధానాముపదనాముపాశృణ్వన్ దేవరా భవన్ తస్మాత్ స్వానాం మధ్యే వసాయయుదేత యావంతోస్య భ్రాతృవ్యా యజ్ఞాయుధానాముపదనాముపశృణ్వంతి దేవరా భవంతి. ఇది బ్రాహ్మణం. ఇక్కడ ఒక ఆఖ్యాయికను చెబుతున్నారు. శ్రద్ధాదేవస్య యజమానస్య మనోః యజ్ఞాయుధేషు ఆసురగ్నీవాత్ ప్రవిష్ట ఆసీత్. ఇది వాక్యం సమన్వయం. ఇక్కడ వేదము యజమానుడికి శ్రద్ధాదేవస్య అనే ఒక విశేషణం వేసింది. అలాగే తస్మాదాహితాగ్ని శ్రద్ధాదేవ అన్న చోట కూడా ఆహితాగ్ని యజమానుడు పదాలు ఎప్పుడు వచ్చినా శ్రద్ధాదేవ అనే శ్రద్ధధాన అంటే అత్యంత శ్రద్ధ కలిగిన వాడు జాగరూకుడు అనుష్ఠాన విషయంలో అని తాత్పర్యం అక్కడ తీసుకోవాలి. ఎందుకు ఈ విషయం చెప్పింది? మన శ్రద్ధాదేవ అని చెప్పినప్పుడు ఏమిటి శ్రద్ధ కలిగి ఉండడం ఏమిటి అని విచారణ చేస్తే దానికి కొంత నాటక సాహిత్య విషయాన్ని కూడా ఇక్కడ చెప్పుకోవలసి ఉంది. భవభూతి ఉత్తరనామచరితం నాటకంలో ఉత్తరనామచరితం అన్నప్పుడు ఇంకా అరణ్యవాసం అంతా అయిపోయిన తరువాత కథ మొదలవుతుంది. ఉత్తరనామచరితంలో సీతారాములు మాత్రమే రామచంద్ర ప్రభువు సీతా అమ్మవారు అయోధ్యలో ఉన్నారు. అయోధ్యలో ఉన్నప్పుడు ఋష్యశృంగ మహర్షి 12 వర్ష సత్రయాగం చేస్తున్నందువల్ల అందరూ కూడా అక్కడికి వెళ్ళిపోయారు. కౌసల్యాది మాతలు వశిష్ఠాది ఋషులు పురోహితులు చాలా అందరూ వెళ్ళిపోయారు. తరువాత జనకుడు కూడా చాలా కాలం ఇక్కడ ఉండి అప్పుడు బయలుదేరి వెళ్ళాడు. అయితే ఆవిడికి ఎవరూ లేకపోవడంతో బెంగ కలిగి ఆవిడ్ని ఓడించడం కోసం రామచంద్ర ప్రభు ఒక మాట చెప్పారు. ఇది ఆవిడ్ని ఓడించాలి ఎలాగ కిం త్వనిష్ట అంటే ఎందుకు వెళ్ళిపోయారు వాళ్ళు అన్న విషయాన్ని చాలా గొప్పగా అనుష్ఠాన దృష్టితో ఏమని చెప్పారు అంటే కిం త్వనుష్ఠాన నిత్యత్వం స్వాతంత్ర్యం అపకర్షత్ సంకటాహ్యాహితాగ్నీనాం ప్రత్యవాయే గృహస్థత అని ఇక్కడ రామచంద్ర ప్రభు సీతామ్మవారిని ఓరడించడం కోసం చెప్పిన మాట. అయితే పౌరుషేయమన్నప్పటికీ కూడా భవభూతి కాళిదాసు ఇత్యాదులు రాసిన కావ్యాలు నాటకాలు కూడా ప్రమాణం ఎటువంటి దాంట్లో అపనమ్మకము లేదు. ఏమిటి ఇక్కడ భవభూతి చెప్తున్న మాట ఏమిటి? మనం అందరూ జనకాదులు వెళ్ళారు. జనకాదులతోటి వారి పురోహితులు వారి బ్రాహ్మణులు అందరూ వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు అంటే అనుష్ఠాన నిత్యత్వం స్వాతంత్ర్యం అపకర్షతి అని చెబుతున్నారు. అంటే వాళ్ళకి కూడా అనుష్ఠానం ఉంటుందా, వాళ్ళు క్షత్రియులు కదా, ఇటువంటి సందేహాలు కలగవచ్చు విమర్శకులకు. అగ్నిష్ట వాల్మీకి రామాయణంలో ఒకనొక సమయంలో సీతామ్మవారు చెప్పిన మాట అగ్నిష్టోమాదిభిర్యజ్ఞై
ఆప్తవాన్ ఇష్టవాన్ ఆప్తదక్షిణై అగ్నిష్టోమాదిభిర్యజ్ఞై ఇష్టవాన్ ఆప్తదక్షిణై అని చెప్పి రామచంద్ర ప్రభువుని సీతాంబ లోకానుభవ సమయంలో ఈ రకమైన సంబోధన చేసింది. అందువల్ల గణేశ పూర్ణమాసాద్యనుష్ఠానము శ్రౌతానుష్ఠానము అనేది క్షత్రియులకు కూడా విహితమే. అంటే ఒకవేళ సందేహం కలుగుతుందేమో అని జనకాదులు అనుష్ఠాన నిత్యత్వం కోసం వెళ్ళిపోయారు. అది స్వాతంత్ర్యం అపకరిషతి. అంటే కామనావశం చేత ఎటువంటి కోరికలు ఉన్నప్పటికీ కూడా అనుష్ఠాన నిత్యత్వం అనేది వారి యొక్క స్వాభీష్టమైన స్వాతంత్ర్యాన్ని అపకర్ష చేస్తుంది, అంటే తప్పిస్తుంది. అయితే రెండో పాదంలో ఏం చెప్పారు అంటే సంకటా యాహితాగ్నేయాం ప్రత్యవాగే గృహస్థత. అంటే ఇక్కడ విషయం ఏమని చెప్పాలి అంటే ఆహితాగ్నీనాం గృహస్థత ప్రత్యవాగై సంకటాహి. కేవలము సాహిత్య జ్ఞానంతో చూస్తే ఆహితాగ్నుల యొక్క స్థితి అత్యంత క్లిష్టతరము అనే భావన మాత్రమే కలుగుతుంది. ఇక్కడ తీసుకోవాల్సింది రామచంద్ర ప్రభువు చెబుతున్నది భవభూతి హృదయము అది కాదు. ఇక్కడ ఆహితాగ్నీనాం గృహస్థత ప్రత్యవాయై సంకట అన్నప్పుడు ఆహితాగ్నుల యొక్క గృహస్థతరము ప్రత్యవాయముల చేత కష్టతరమైనది అని అర్థం చెప్పుకుంటే ఈ ప్రత్యవాయ శబ్దం వేయడంలో ఆంతర్యం ఏమిటంటే అనుష్ఠాన నిత్యత్వము అనేది వాళ్ళకి ఎక్కడైనా ఇబ్బంది కలిగి అనుష్ఠాన విచ్ఛిత్తి కలిగితే తత్ప్రాయశ్చిత్త రూపము ప్రత్యవాయం పడుతుంది. తత్ప్రాయశ్చిత్త రూప అనుష్ఠానము చేయడము అటువంటి ప్రత్యవాయములు చేత వాళ్ళకి అది సంకటము కానీ అనుష్ఠాన నిత్యత్వము నిరంతరము ఈ అనుష్ఠానం ఎలా చేయాలరా అనేది కాదు వాళ్ళ భావన. అక్కడ సంకటత్వము ఎక్కడ అనుష్ఠానమునకు విచ్ఛిత్తి కలుగుతుందో, ఎటువంటి ప్రత్యవాయం కలుగుతుందో ఆ ప్రత్యవాయానికి ఎటువంటి ప్రాయశ్చిత్తాలు చేయాలో అనే సంకటము తప్ప వాళ్ళకి బాహుశ్చిత్త బాహుళ్య. అంటే తాత్పర్యం ఏం తీసుకోవాలి అంటే అనుష్ఠాన నిత్యత్వము అనేది వాళ్ళకి నిరంతరము కావాలి, విచ్ఛిత్తి కలగకూడదు అనేది వారి భావం. భవభూతి హృదయము ఇంత లోతైనది. కేవలము సాహిత్య జ్ఞానంతో చూస్తే ఈ అర్థము గోచరించదు. ఎందుకంటే అనుష్ఠాన నిత్యత్వము అనే మొట్టమొదటి పాదంలో అనుష్ఠాన నిత్యత్వాన్ని వాడు ఉత్కర్ష చేసి చెప్తున్నారు, కొంచెం స్థితి రూపంలో చెబుతున్నారు. అందువల్ల సంకటము అన్న విషయం ఇక్కడ చెప్పకూడదు. ఆ శ్రద్ధాదేవ అన్న పదానికి పురాణ ఇతిహాసములు కావ్యనాటకాలంకారాలు అలంకారాలు ఎలా ఉపయోగపడతాయి, ఉపబ్రహ్మణం వేదభాష్యం ఉపబ్రహ్మణం ఎలా అవుతుంది వీటి చేత అని అంటే ఇటువంటివన్నీ కూడా ఉపయుక్తములు అవుతాయి. అంత భవభూతి హృదయము అంత లోతైన విషయాన్ని మొట్టమొదట నాంది అయిపోయిన తర్వాత ప్రథమాంతంలో మొట్టమొదటి శ్లోకం ఇదే, దీంతోనే ఎత్తుకున్నాడు భవభూతి. అనుష్ఠాన నిత్యత్వం అని చెప్పి ఆహితాత్ముల యొక్క అనుష్ఠాన విచ్ఛిత్తిని వారు కోరరు అన్న విషయాన్ని ఇంత బాగా చూపించారు. అంటే మనము లోక ప్రసిద్ధి కూడా మనం తెలుసుకోవచ్చు. దువ్వూరి సూర్యప్రకాష్ టీన్లు గారు కూడా వారి అనుష్ఠానం అయిన తర్వాత యజ్ఞమైన తర్వాత చేయమైన తర్వాత సంవత్సరం కాలం పాటు నేను అగ్నిహోత్రం మానను అని చెప్పి ఒక వ్రతంతో ఒక నియమంతో వారు అనుష్ఠానం చేసింది. ఇది కేవలము నాటకము పౌరుషేయము అన్నంత మాత్రాన అప్రామాణికత దీని ఎందుకు లేదు. లోక ప్రసిద్ధి ఎందుకు కూడా దీని ఎందుకు కనిపిస్తుంది. వాళ్ళు సంకటము అనే ఉద్దేశంతో చేయలేదు. అది ఇంత విషయము శ్రద్ధాదేవ అన్న వేదము చేత ప్రయోగింపబడిన ఆ ఒక్క పదం చేత ఇంత విషయం తెలుసుకోవాల్సి వచ్చింది. అంటే శ్రద్ధాదేవస్య అన్న పదానికి యజ్ఞావిధేషు ప్రవిష్టాసీత అంటే ఆయన యొక్క ప్రభావము చేత, అంటే మనువు విషయమే వేదము ఎక్కువగా స్తుతిస్తూ ఉంటుంది. మనువునే ఎక్కువ మనకు శ్రద్ధాదేవస్యని ఇక్కడ చెప్పారు. యద్వైకించ మనురవదత్తద్వేషజం అన్న చోట ఎక్కువగా మనువు యొక్క విషయాన్నే ప్రస్తావన చేస్తుంది. ఇక్కడ కూడా మనువు ఆయన యొక్క ప్రభావము చేత ఆసురగ్నివాకు
అంటే ఆ అసురులను హింసించేటటువంటి వాక్కు యజ్ఞాయుధములందు ఆయన ప్రభావం చేత ఉన్నది. చేసురా యావంతో యజ్ఞాయుధానాముపదతాముపాసుడు మన ఎప్పుడైతే ఈ శల్య చేత ఈ వృషభవ ఉపరముల ఎందు వృషారవము అనే అంటే ఎత్తు రంకి ఆ రూపమైన శబ్దమును ఎప్పుడైతే ఈ యజ్ఞాయుధముల చేత సమాహరణం చేస్తాడో ఆ అసురులందరూ కూడా పరాభవంతి వెళ్ళిపోయారు. కాబట్టి యావంతోస్య భ్రాతృ తస్మాత్ స్వానాం మధ్యే వసాయ యజేత తే పరాభవంతి తస్మాత్ స్వానాం మధ్యే వసాయ యజేత యావంతోస్య భ్రాతృ ఇక్కడ స్వానాం మధ్య అవసాయ యజేత అని ఉందండి. కేవలము పురాణ ఇతిహాసాలే కాకుండా అంగములు కూడా ఎలా తోడ్పడుతున్నాయా అన్న విషయము స్మానాం దగ్గర విచారణ తీసుకోవాల్సి ఉంటుంది. సర్వాదేవి సర్వనామాని అన్న సూత్రం చేత సర్వశబ్దములన్నీ సర్వనామ సంఖ్య కలిగినవే ఉన్నాయి. దాంట్లో స్వశబ్దం కూడా పఠింపబడి ఉంది. ఉంటే అయితే స్వానామని ఇక్కడ ప్రయోగం కనిపిస్తుంది. స్వాన మామూలుగా అయితే సర్వనామ సంఖ్య కలిగిన శబ్దము సర్వేషాంలాగా స్వేషాం రూపం కావాలి. కానీ ఇక్కడ స్వానాం అనే రూపం ఎందుకు వచ్చింది ఏమిటి అంటే బ్రహ్మశ్రీ వేదమూర్తులు మహామహోపాధ్యాయ కొంపెల సత్యనారాయణ గారు గురువులు ఒక మాట చెప్పేవారు. పాఠాలు చెప్పేటప్పుడు వ్యాకరణ పాఠం చెప్పేటప్పుడు నాయన మనకి ఇలా చూస్తే గోడ కనిపిస్తుంది. పాణిని మహర్షికి భూత భవిష్యత్ వర్తమానాల్లో ఉన్న సంస్కృత వాంగ్మయం అంతా ఆయన కనిపిస్తుంది. వేదవాంగ్మయము సాహిత్యవాంగ్మయము అంతా కనిపిస్తుంది. ఇటువంటి పదాలని ఇటువంటి వైదిక ప్రయోగాన్ని వాంగ్మయాన్ని చూసి పాణిని మహర్షి సూత్ర రచన చేశాడు, వ్యాకరణ రచన చేశాడు అని చెప్పి నిరంతరము వారు పాఠం చెప్పేప్పుడు ఎప్పుడూ ఈ మాట చెప్తున్నారు. స్వానాం అనే ప్రయోగం ఉంది కాబట్టి స్వశబ్దములకు ధనవాచకము జాతివాచకము అయినప్పుడు పర్యుదాస చేసి వీటికి సర్వనామ సంఖ్య నిషేధించవచ్చు. కాబట్టి ఈ స్వానామన్న పదం ఈ రకంగా సర్వనామ సంజ్ఞ లేని శబ్దాన్ని పాణిని మహర్షి వేదవాంగ్మయంలో గ్రహించి దర్శించి ధనవాచకము జ్ఞాతివాచకము అయిన స్వశబ్దము సర్వనామ సంజ్ఞ లేనిది అవుతుంది అన్న విషయాన్ని స్వమజ్ఞాతి ధనాఖ్యాయామ అన్న సూత్రం చేత అది ఘనసూత్రం అయినప్పటికీ కూడా పర్యుదాస చేసి పర్యుదాస విశేషాన్ని చెప్పి ఇంత విషయాన్ని వ్యాకరణము వేదాంగము ఎలా తోడ్పడుతుంది అంటే ఇటువంటివన్నీ ఉదాహరణలుగా చూపించడానికి బాగుంటుంది. యావంతో సిద్ధాతృ వ్యాయుధ్యాయుధానాముపదతాముప శృణ్వంతి తే పరాభవంతి. ఇక్కడ ఈ విషయం అయిపోయాక మొట్టమొదటి వేదంలో కూడా విషయత్వోర్జేత్వ అన్న విషయము చేత ఏ అన్నరసములు సంపాదింపబడుతున్నాయో మొట్టమొదటి వేద ప్రారంభంలో అదే విషయము ఇసమేవోజ్ఞ యజమానే దధాతి అన్న విషయం ఇక్కడ కూడా సూచింపబడుతుంది. అంటే ప్రాథమ్యాలు అక్కడ ప్రారంభంలో ఉన్న ముఖ్యమైన విషయం ఇక్కడ యజమానులు అనుష్ఠాతులు ఆహితాగ్నులు కాబట్టి ఇటువంటి ఫలము వీరికి చెందాలి అనే ఉద్దేశంతో ఈ వివరణాన్ని చేయడం జరిగింది. అయితే అన్నిటికంటే ముఖ్యమైన విషయం వీటన్నిటికీ మూలకారకమైన విషయం ఒకటి చెప్పవలసింది. ఎవరు ఆహితాగ్నులైనా ఎవరు అనుష్ఠానం చేసినా ఎవరు విద్యను సంపాదించినా దానికి ప్రధానమైన మూల కారణం ఏమిటి అంటే గురువుల యొక్క అనుగ్రహము, గురువుల యొక్క భక్తి. గురువు విశేషం ఒక్క శ్లోకంలో చెప్పి ఇక్కడికి ఈ ప్రకరణాన్ని ముగించి ఈ విషము అన్నము ఇడన్నములు యజమానులకు ఆ వేదపురుషుల ద్వారా ఆ అగ్నిహోత్రుల ద్వారా సంపాదించాలని చెప్పి నేను ప్రార్థిస్తూ వీటన్నిటికీ మూల కారణమైంది తంగిరాల బాలగంగాధర శాస్త్రి గారి పెద్దల పేరు కూడా ఉచ్చరించే అర్హత ఉన్నట్టుగా నేను భావించడం లేదు. ఎందుకంటే పాఠం చెప్పేప్పుడు గురువు గారు ఎప్పుడుగా బాలగంగాధర శాస్త్రి గారి ప్రస్తావన చేయడం అనేది ఉన్నది. అందువల్ల ఆ గురువుల యొక్క అనుగ్రహాన్ని గురించి, గురువుల యొక్క మహిమ గురించి ఒకే ఒక్క శ్లోకంలో యస్య దేవే పరాభక్తి
యథా దేవే తథా గురౌ తస్యైతే కథితా హ్యర్థా ప్రకాశంతే మహాత్మనః. ఇది శ్లోకం అండి, గురుస్తోత్రంలో ఉన్న శ్లోకం. యస్య ఎవరికి దేవే పరాభక్తి అస్తి యథా దేవే తథా గురు, దేవుని యందు ఎటువంటి భావన ఉందో దేవుని యందు ఎటువంటి భావన ఉండదో అటువంటి వాడే గురువు అని చెప్పి ఎవరైతే ఉంటారో యథా దేవే తథా గురవు అన్నట్టు ఎక్కడ సమన్వయం చేసుకుంటే ఉన్నట్లయితే తస్య మహాత్మనః అంటే గురుభక్తి కలిగినటువంటి మహాత్ములకు కథితా హ్యర్థాః గురుభి కథితా హ్యర్థాః గురువుల చేత చెప్పబడిన విషయములు ప్రకాశంతే స్ఫురిస్తాయి అని అర్థమండి. అంటే ఏమిటి? గురువుల యందు దైవం ఎటువంటిదో గురువు అటువంటి వాడే అని భక్తి కలిగిన వారికి ఇప్పుడు బుద్ధి చంచలమైంది. ఎవరైనా ఏదైనా ఒక విషయం అడిగితే అది ప్రకాశించాలి కదా అర్థం. అటువంటి భక్తి కలిగిన వారికి ప్రకాశిస్తుంది అన్నది మామూలు సాహిత్యపరమైన అర్థం. మామూలుగా సాహిత్యం ఎవరు చదువుకున్నా ఈ విషయం తెలుస్తున్నారు. నాయన ఇది కాదు, ఇంకా గొప్ప విశేషం ఉంది. గురువుల యొక్క మహిమ ఎటువంటిదంటే తస్యైతే కథితా హ్యర్థాః అన్నప్పుడు అకారక విశ్లేషం ఉంటుంది కదా. అకథితా హ్యర్థాః గురువులు చెప్పని విషయాలు కూడా స్ఫురిస్తాయి. గురువుల యందు అటువంటి భక్తి ప్రపత్తులు కలగ ఉంటే గురువులు అన్నీ చెప్పచ్చు, చెప్పవచ్చు, మనకి విని యోగం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ అకథితా హ్యర్థాః గురువుల యందు కనుక అపారమైన భక్తి విశ్వాసాలు కలిగి ఉన్నట్లయితే అకథితా హ్యర్థాః ప్రకాశంతే. అందువల్ల వైదిక మనము వాక్కుని ఉపయోగించుకుని జ్ఞానం మీద బతికే వాళ్ళం కాబట్టి వైదికులము వేదధర్మాన్ని అనుసరించే వాళ్ళము. మనకి వాక్యే కనుక ఆధారభూతము కాబట్టి గురువుల యందు అటువంటి భక్తి విశ్వాసాలు మనం అందరము కలిగి వారి యొక్క అనుగ్రహంతో గొప్పదైన స్థితిని పొందాలి అని నేను ప్రార్థిస్తున్నాను. నాలో ఇక్కడ నేను కూర్చోవడానికి కారణాలు చాలా ఉన్నాయి. అనుకూలమైనది, ప్రతికూలమైనది ఒకటి ఉంది. అనుకూలమైనవి ఏమిటి అంటే నేను క్షురాపురి శ్రీరామశర్మ గారి శిష్యుడు, బాలగంగాధర శాస్త్రి గారి సభ ఇది. వీరు మేము బాలగంగా ఇరగవరం గ్రామవాసులం. నేను బావమతి వరుస అవుతాను. ఇవన్నీ కూర్చోవడానికి అనర్హత ఏమిటి అంటే నాకేదో వైదుష్యం ఉంది అని అనుకుని నన్ను ఇక్కడ కూర్చోబెట్టడం అనేది ప్రతికూల అంశం. అందువల్ల పెద్దలందరూ నేను చెప్పిన దాంట్లో సారాన్ని హంసలు కాబట్టి అందరూ ఆ సారాన్ని ఆ క్షీరాన్ని గ్రహించి నాలో ఉన్న దోషాలని పరిహరించి ఏదైనా దోషాలు అయితే నన్ను